మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. అనుదినము దేవుని ధ్యానించడము, స్తుతించడము, మహిమపరచడము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ భూమి మీద సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మానవులుగా మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఉంటుండగా, దేవుని చిత్తం మన పట్ల జరిగిస్తూ ఉంటుండగా మనం ముందుకు సాగుదాము. నిన్నటి దినాన మనం నేర్చుకున్న అంశ భాగంలోకి వెళ్ళి మిగిలి ఉన్న కొంత భాగాన్ని ఈ రాత్రి కాలమందు ధ్యానిద్దాము. మళ్ళీ దేవుని చిత్తమైతే ఈ యొక్క అంశ భాగం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒక అంశ భాగాన్ని మనము దేవుని చిత్తమైతే రాత్రి కాలమంది నేర్చుకుందాం. మొట్టమొదట ఈ నిన్నటి దినాన మనం నేర్చుకున్న అంశము ఆత్మీయ జీవితంలో జీవించడం కొరకు మెలకువలు అనే అంశాన్ని మనం ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలని మనం చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మన హృదయాన్ని కలవరపడనీయకుండగా ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, జీవపు డంబాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో ఉన్నదే మనకు స్థిరమని చెప్పి అలాగునే ఆగిపోక పరలోకమందు పరలోకమందు దేవునితో ఉండేటటువంటి సహవాసం కలిగినటువంటి వారిగా, దేవుని వెంబడించేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, ఆత్మీయ బిడ్డలుగా మరి మనమందరం కూడా మన హృదయాలను కలవరపడనీయకుండగా యేసు ప్రభువారు ఆయన ఇచ్చేటటువంటి స్థలంలో, ఆయనుండు స్థలంలో మనం నివాసం ఉండడానికి, మన కొరకు సిద్ధం చేయబడినటువంటి ఆ స్థలానికి వెళ్ళడానికి ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటుకోకుండగా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వదిలిపెట్టుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా పౌలు గారు చెప్పినట్టుగా వదులుకొని పెంటగా భావించి దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యము ఈ రాత్రి కాలమందు మనతో మాట్లాడుతూ ఉన్నది. యాకోబు పత్రికకు వెళ్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాము. అటు తర్వాత 1 నుంచి 12 వచనాలను మనం చదువుకుందాం. ఎందుకు అని అంటే వాటి యొక్క భావము, వివరణ సరిగా మనం అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఒక్క వచనం మాత్రం చదివితే అది మనకు అర్థం కాదు. కాబట్టి నా వంతు ప్రయత్నంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదట 12వ వచనాన్ని చదువుకుందాము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందు. మొదటి నుంచి చూద్దాము. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవనినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ధీమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దినదశ యందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వలే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందాలని. అలాగునే 13వ వచనం నుంచి చూసినప్పుడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యం వాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈ లోకంలో శోధనను సహించువాడు ధన్యుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చర్చికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనము పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని జవాబులు మనకు లభించవచ్చు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు మనకు దేవుడు జరిగించవచ్చు. కానీ శోధనలో పడిపోకుండా ఉండడానికి సాధ్యం కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతోంది. ఎందుకనంటే మన యొక్క పాపం వలననే, మన యొక్క అనాలోచితమైన ఆలోచన వలననే మరి పాపంలో పడిపోతాము అనే విషయాన్ని గుర్తు చేయబడుతుంది. శోధనలో పడినప్పుడు దేవుడు శోధించాడేమో అని చెప్పి మనం భావించవద్దు. ఒకవేళ పరీక్ష ఉండొచ్చు, దానికి ఓర్పు మనం కలిగి ఉండాలి. శోధనను సహించే వారిగా మనం ఉండాలి. శోధనను జయించే వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆత్మీయ జీవితంలో జీవించడంలో మెలకువలు మనం నేర్చుకొని సిద్ధంగా ఉండాలి. ఆ మెలకువలు ఏమిటి అనంటే శోధనను సహించాలి, ఓర్పుగా ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మేలు చేసేవారిగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యం మనకు పదే పదే మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ యొక్క యాకోబు పత్రికలో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తే మనం ప్రథమ ఫలముగా ఉంటూ ఉన్నామనే విషయాన్ని గుర్తు చేయబడుతుంది. అంతేకాకుండా శ్రమలలో సహనము కలిగి ఉండుటకు ఉపదేశమై ఉన్నది ఈ మొదటి అధ్యాయము యాకోబు పత్రిక. వాటిని జయించాలి, సహించాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని సెలవిచ్చి ఉంటున్నాడు. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా?
నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనను జయించినచో భాగ్యవంతుడవు. శోధనను జయించినప్పుడు మనం భాగ్యవంతులం అవుతామని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. శోధన కలగంగానే మనకేదో ఉపద్రవం వచ్చింది, మనకేదో ప్రమాదం సంభవించింది, మనమేదో ప్రమాదంలో ఉన్నాము అనేటటువంటి ఆలోచన కలగకుండా, దేవుని యందు విశ్వాసం తప్పినప్పుడు ప్రమాదంలో ఉన్నామని గ్రహించాలి. దేవుని యందు ఉండకుండగా పాపంలో పడి ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నామని గ్రహించాలి. దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం ప్రమాదంలో ఉపద్రవం కలిగి ఉంది అని చెప్పి గ్రహించాలి. దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవునికి లోబడకుండగా ఉన్నప్పుడు మనము ప్రమాదమైనటువంటి స్థలంలో నిలిచున్నామని చెప్పి మనం గ్రహించాలి. ప్రియులారా, శోధనలు వచ్చినప్పుడు ఏబు గారు నిలబడినట్టుగా, ఏబు గారు జయించినట్టుగా, యేసు ప్రభు వారు జయించినట్టుగా, ఏసేపు గారు జయించినట్టుగా, షడ్రేక్ మెషక్ అబేద్నెగోలు జయించినట్టుగా, పౌలు గారు జయించినట్టుగా, ఇంకా అనేకులు విశ్వాస వీరులు జయించినట్టుగా మనమందరం కూడా ఈ లోకంలో మనకొచ్చే విషయాల్లో మనం జయించగలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు పరలోకంలో మనకు స్థలము, అలా ఉన్నప్పుడు ఆ స్థలంలో నివాసం ఉండడానికి మనకు అవకాశం. ఒకవేళ అలా కాకుండా ఈ లోకంలోనే మనం బాగుండాలని మనం కోరుకుంటే ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇదంతా కూడా గాలి మూటగా ఉంటూ ఉన్నది. గాలిని మూట కట్టుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నది దేవుడు మీకు ఇచ్చిండొచ్చు, దేవుడు నాకు ఇచ్చిండొచ్చు. ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి, అంతేకాని ఈ ఇచ్చిన దాని చేత గర్వపడి ఉప్పొంగిపోకుండగా, దేవుని మాటల్ని వినకుండగా తప్పిపోకుండగా, దేవుని సన్నిధికి వెళ్ళకుండగా తప్పిపోకుండగా, దేవునికి దూరంగా ఉండకుండగా మనం ఆయన దగ్గర ఉండాలి, సమీపముగా ఉండాలి. సమయలు దేవుని స్వరం విన్నట్టుగా మనము ఆయన స్వరం వినడానికి, మెల్లని స్వరం వినడానికి మనము సిద్ధంగా ఉండేవారిగా మనమున్నాం. ప్రియులారా, అలాగునే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. పదహారు 25లో చూసినప్పుడు, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడి వారికి వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను
రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? సందర్భం ఏదైనప్పటికీ రక్షణ పొందడం కొరకు నేనేమి చెయ్యాలి? మనమేం చెయ్యాలి? అనే ఆలోచన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అది మారు మనసు పొందినటువంటి మనసై ఉంటూ ఉన్నది. రాతి గుండె కాకుండా మాంసపు గుండెలో ఉన్నటువంటి ఆ మాట అయి ఉంటూ ఉన్నది ప్రియులారా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడానికి, హృదయమందు విశ్వసించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ వరమై ఉంటూ ఉన్నది. దాన్ని మనం పోగొట్టుకోకుండగా, దాన్ని వదిలిపెట్టుకోకుండగా, గట్టిగా పట్టుకున్న దాన్ని గట్టిగా నమ్ముకొని ఉండాల్సిన వారిగా మనం ఉంటూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. 14 నుంచి చూద్దాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము. ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరేవారిగా ఉండాలి. కాబట్టి గట్టిగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి ఆత్మీయ జీవితంలో జీవించడంలో మెలకువలు మనం నేర్చుకోవాలి. ఎల్లవేళలో సుఖమే ఉంటుందని చెప్పి మనం అనుకోవద్దు. బాల్యంలో ఉన్నప్పుడు ఎల్లవేళలో బాల్యం అలాగునే ఉండదు. బాలుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు బాలునిగానే బాలికలాగానే అలాగనే ఉండలేం. యవ్వనంలోకి వచ్చిన తర్వాత యవ్వనం కూడా మనతో పాటు పర్మనెంట్గా అలాగునే ఉండిపోదు. వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా వృద్ధాప్యం కూడా మనతో ఉండదు. అంటే ఇంకా 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 మన ఆయుస్సు తగ్గుతూ ఉంటుంది. అలాగనే మన పేస్ రీడింగు, మన మాట తీరు, మన నడక, మన పడక అన్నీ తప్పిపోతూ ఉంటాయి. ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలు ఏవి తప్పిపోయినా పర్వాలేదు కానీ, ఓ సహోదరుడా, ఓ సహోదరి, విశ్వాసం అనేటటువంటి డాలును పట్టుకొని గట్టిగా మనం ముందుకు కొనసాగాలి. అది మాత్రం మనం వదిలిపోవద్దు. అది బాగా గట్టిగా పట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో ఆయనిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి ఎంతో హ్యాపీగా ముందడుగేసేటటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం మెలకువలు నేర్చుకోవాలి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా జీవిత పరిమాణం లెక్కించుట నేర్పించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా
నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మనమున్న స్థితిని గట్టిగా పట్టుకోవాలి. అది కూడా విశ్వాసంతో గట్టిగా చేపట్టాలి. విశ్వాసంతో దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నా జీవితంలో దేవుడిచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకుండా, ఈ లోకాన్ని మనం పట్టుకోవాలంటే పట్టుకోవడానికి మనకు సాధ్యం కాదు. దేవుని మాటల్ని పట్టుకుందాం, విశ్వాసాన్ని పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం, దేవుని కృపాసనం దగ్గరికి చేరుదాం. చిన్ని ప్రార్థన చేసుకొని ఇంకా కొద్ది భాగం ఉంది, అది మళ్ళీ వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొనుచుండగా బోధన నేను వింటున్నాను నాయనా. అక్షరాలను నేను తాకుతూ ఉంటున్న చేతులు, నా కంటితో చూడ్డానికి, నా చెవితో వినడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ రాత్రి కాలమందు మా ప్రియులు ఎవరైతే వాక్యం ఆసక్తి కలిగి అపేక్షించాలని ఆశ కలిగి ఉంటున్నారో, వాటిని చూడాలని, నేర్చుకోవాలని, నాలాగనే ఒక విద్యార్థిగా ఆలోచన చేసి నైనా దేవుని మాటల్ని వినాలని ఆశ కలిగినటువంటి వారిని, వారి హృదయంలో మంచి నెలలో పడి ఫలించే విత్తనముగా మీరు బహుగా ఆశీర్వదించి ఆ కుటుంబాలన్నిటిని నాయన, 300 కుటుంబాలనైనా సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలు, 300 కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి, అలాగునే మా భారతదేశాన్ని దీవించి, అలాగునే మా దేశ ప్రపంచం అంతటినైనా మీరు దీవించి ఆశీర్వదించి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. మున్సిపల్ ఎలక్షన్లో మీ ప్రజల ద్వారా మీరు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ, మా అధికారులను అనధికారులను మేము గౌరవిస్తూ ముందుకు కొనసాగడానికి మీరు దీవించండి. ఎవరైతే ఎన్నిక కాబడ్డారో నాయనా, ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరిని నాయనా వారి పని పూర్తి చేయడానికి, 5 ఏళ్ళు నాయనా వారి పరిపాలన పూర్తిగా ఆరోగ్యంగా ఉండి పని పూర్తి చేయడానికి మీ జ్ఞానముతో నింపి, మనుషుల జ్ఞానమందును, వయసునందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లి గొప్పగా ఉండడానికి మీరు దీవించమని, ప్రజలందరినీ పాలించే జ్ఞానాన్ని మీరు మా అధికారులకు, నాయకులకు మీరు దయచేయమని నైనా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మేము గట్టిగా పట్టుకోకుండా ఆత్మీయ స్థితిలో నాయన జీవించడంలో మెలకువలు నేర్చుకొనుచుండగా మా జీవితాలను మీరు మార్చమని, మీ కృపలో భద్రపరచమని ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.